మారిపోయిన జీవనయానంలో కాళ్ళ నొప్పులు అనేది ఒక సహజమైన ప్రక్రియగా మారింది. దీనికి రీప్లేస్మెంట్ తప్పితే వేరే సొల్యూషనే లేదా అంటే ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం తో వచ్చారు మనతో మాట్లాడడానికి. ఇప్పుడు గ్రాండ్ వాక్ పేరుతో కొత్తగా వచ్చినటువంటి ఔషధం మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందని ఆయన చెప్తున్నారు. ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే. నమస్తే సార్. ఈ గ్రాండ్ వాక్ గురించి వింటే కొద్దిగా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు చాలా రకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే చర్చ చూసే వాళ్ళలో ప్రేక్షకుల్లో కూడా చాలా ఉంటుంది. మోకాళ్ళ అరుగుదల అనేది ఒక సహజమైన 40 ఏళ్ళకు కూడా వచ్చేస్తుంది. అవును సార్. ఎందుకు వస్తుంది అసలు? దాన్ని సొల్యూషన్, మీరు చెప్తున్నటువంటి సొల్యూషన్ ఏంటి సార్? మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు మన టైంలో వచ్చేసి మనం ఎప్పుడు అవుట్డోర్లో ఉండేవాళ్ళము, మనం తినే ఆహారం కూడా డిఫరెంట్గా ఉండింది కాబట్టి మనకు అంత ఈజీగా వచ్చేది కాదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోయిందంటే సార్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, వెయిట్ ఎక్కువ అయిపోయినారు, తినే ఫుడ్లో కూడా ఇంతకు ముందరలాగా న్యూట్రియస్ థింగ్స్ లేవు. ఇవన్నీ కలిపి మోకాళ్ళ నొప్పులు వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా వచ్చేస్తుంది సార్. తొడ ఎముక కాలు ఎముక మధ్యలో చూసినారంటే మోకాళ్ళ దగ్గర కుషన్ లాగా ఆర్టికులర్ కార్టిలేజ్ అని దాని గుజ్జు అంటారు, అది ఒకటి ఉంటుంది. అంటే ఆ గుజ్జు అరగడం మొదలు పెట్టిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఉదయాన్నే నిద్రలేయంగానే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, లేచి నడవలేరు, కాసేపు పడితే గానీ నడవలేరు, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పులు వస్తుంది, లేదంటే ఇండియన్ టాయిలెట్ వాడుతున్నప్పుడు కాళ్ళు బాగా బాధిస్తాయి. ఎప్పుడో ఒకసారి చాగిపోతే ఇబ్బంది లేదు, కానీ రోజు వస్తూ ఉంది క్రమేపీ అని అంటే అర్థం ఏంటంటే మోకాలు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నొప్పి రూపంలో, ఇక్కడ ఉండే గుజ్జు అరుగుతుంది అనేసి. ఇలా వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకూడదు సార్. కానీ అన్ఫార్చునేట్ గా 100కి 90 మంది వీటిని పట్టించుకోకుండా వదిలేస్తారు. ఎందుకంటే కాసేపు లేచి నడిచినారంటే నార్మల్ అయిపోతుంది కదా, సెట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అదేం ఇబ్బంది లేదులే, మామూలుగా అందరికి ఉండేదే కదా, నాకేదో వయసు పెరిగింది వచ్చిందని చెప్పేసి అశ్రద్ధ చేసేస్తారు. కానీ ఇలా 2-3 సంవత్సరాలు గడిపేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ మోకాళ్ళ దగ్గర ఉన్న గుజ్జు పూర్తిగా అరిగిపోద్ది. ఆ గుజ్జు అరిగిపోయిందంటే ఇంకా కదిలేటప్పుడు ఎముకలు ఏంటంటే కదలతా ఉంటాయి, ఫ్రిక్షన్ లోకి వచ్చేస్తా, అప్పుడు నొప్పి వస్తుంది. కొద్ది రోజులకి ఇట్లా ఉండాల్సిన కాళ్ళు కూడా ఇట్లా ఒగిపోతాయి, ఆ తర్వాత కట్ట సౌండ్లు వస్తాయి. యాక్చువల్ గా ఏం చేయాలంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో మీరు చూసినారంటే సప్లిమెంట్స్ మీద బాగా ఫోకస్ ఉంటుంది సార్, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. కానీ మన దగ్గర అన్ఫార్చునేట్ గా ఏంటంటే మొత్తం ఉన్నదంతా పోగొట్టుకొని లాస్ట్ లో భరించలేక డాక్టర్ల దగ్గర పోయినప్పుడు అప్పుడు వాళ్ళు ఏదన్నా నొప్పులు తగ్గించే టాబ్లెట్స్ వాడడము, వాటికి కూడా కంట్రోల్ కానప్పుడు అల్టిమేట్ గా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ పోతుంటారు. ఇట్స్ గుడ్ యాక్చువల్ గా. సప్లిమెంట్స్ మీరు అన్నట్టు ఒక యాప్ట్ సప్లిమెంట్ గాన చూస్ చేసుకోగలిగితే గనక మోకాళ్ళ ఆపరేషన్ కి అప్పుడప్పుడే పోకుండా దాన్ని నివారించవచ్చు. ఇంకోటి మోకాళ్ళలో వేయించుకునే ఇంజెక్షన్స్, వాటికి అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు యాక్చువల్గా. కొంతమందిలో పని చేస్తుంది, కొంతమందిలో పని చేయదు, పని చేస్తే ఎన్ని రోజులు పని చేస్తుంది, క్లారిటీ ఉండదు, లక్షలతో కూడుకున్న పని. వీటన్నిటిని కాకుండా గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ గాన తీసుకోగలిగితే ఆ గుజ్జు ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ అవుతుంది సార్, ఫర్దర్ గా కరిగిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, మార్కెట్లో చాలా ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది అనేసి అని. అదే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఎలా తీసుకోవాలి, అది కూడా ఇది కాదు. ఇప్పుడు మీరు 2-3 విషయాలు చెప్పారు. మీరు సర్జరీ అనేది అల్టిమేట్, అది అవును సార్, పెయిన్లెస్ రిలీఫ్ అని చెప్పని ఇంజెక్షన్స్ అవి వస్తున్నాయి ఇప్పుడు, అదొక సెకండరీ స్టేజ్. అవును సార్, మీరు చెప్పేది వెరీ బిగినింగ్ స్టేజ్. అంటే మీకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది మీ కాళ్ళలో అంటే ఇది వాడడం మొదలెడితే మీకు ఆ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో ఒక సప్లిమెంట్ వచ్చేటప్పటికి జనాలు గుర్తించాల్సింది 2-3 విషయాలు సార్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను 10 ముద్దలు అన్నం తింటూ ఉంటాను, నాకు మీరు 2 ముద్దలే పెడతారు, నాకు ఆకలి తీరదు. అదేవిధంగా సప్లిమెంట్స్ అనేటివి ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ లో ఎంత డోస్ అయితే వాడతారో అదే డోస్ లో సప్లిమెంట్స్ తీసుకోగలగాల, అప్పుడు అవి గట్టిగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రాండ్ వాక్ లో చూసినారంటే మొత్తం 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్. ఒకటి గ్లూకోజ్ అమైన్ అని ఉంటుంది 1500 మిల్లీగ్రాము, కాండ్రైటిన్ 1200 మిల్లీగ్రాము, కుర్కుమిన్ 1500 మిల్లీగ్రాము, కొల్లాజన్ 40 mg, ఆ తర్వాత పైనస్ జెరాటిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది 100 mg, ఆ తర్వాత వైటమిన్ సి అని ఉంటుంది 80 mg. సో ఈ విధంగా బోస్విల్లే సెరాటాన్ ఇంకోటి ఉంటుంది, అది 250 mg. ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ లో ఆ డోస్ లో వాడినప్పుడు అది ఈ ఇంపాక్ట్ అంటే మోకాళ్ళు నొప్పులు తగ్గించడము, గుజ్జును ప్రొటెక్ట్ చేయడము, గుజ్జు కరిగిపోకుండా చూసుకోవడము, ఈ ఎఫెక్ట్లన్నీ ఆ డోస్లో చూసినారు సార్. మనం ఎగ్జాక్ట్ గా క్లినికల్ ట్రయల్లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ తీసుకొచ్చి గ్రాండ్ వాక్ లో నింపడం జరిగింది. సో దానివల్ల ఒక సాచెట్ 7.5 grams పౌడర్ ఉంటుంది సార్. అందుకని మనం టాబ్లెట్స్ క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వట్లేదు. గ్రాండ్ వాక్ రోజుకు ఒక సాచెట్ లెక్కన ఉదయం కానీ లేదా మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత 250 ml వాటర్ అంటే 1/2 లీటర్ నీళ్ళల్లో ఒక గ్లాస్ వాటర్, ఫుల్ గ్లాస్ వాటర్ సార్, దాంట్లో ఈ పౌడర్ ని బాగా మిక్స్ చేసుకొని
రోజుకు ఒకసారి భోజనం తర్వాత తాగుతూ పోతే కనుక మామూలుగా 3 to 6 months వాడినారంటే సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గుతాయి సార్. అంటే దట్ మీన్స్ ఏంటంటే అక్కడ ఉన్న కార్టిలేజ్ మళ్ళా ప్రొటెక్షన్ జరిగింది, కరిగిపోకుండా కంట్రోల్ చేసింది. మనం ఒకేసారి 3 to 6 months అని చెప్తే కొందరు తీసుకునే ఆలోచన ఉంటుంది, ఉండకపోవచ్చు, ఇది ఎలా పనిచేస్తుంది ఏందని డౌట్లు ఉంటాయి. అందుకని మినిమం 1 month వాడమని చెప్తాం. 1 month వాడితే వాళ్ళకి డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ గా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళకి నొప్పి తగ్గడం మొదలు పెట్టిందంటే ఆటోమేటిక్ గా ఫర్దర్ గా కూడా 3 months 6 months తీసుకొని వాడుకుంటారు. సో దీనిలో ఇన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పారు కదా. ఇప్పుడు మామూలుగా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేది ఏజ్డ్ పీపుల్. అవును సార్. ఎక్కువ శాతం మంది అందులో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో మరి వాళ్ళకి ఇది సొల్యూషన్ గా పనిచేస్తుందా? ఇందులో ఏమన్నా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే దీంట్లో షుగర్ కలపలేదు, మనము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసినారు, ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది. ఇది షుగర్ ఫ్రీ. మనకు మామూలుగా మనం కాఫీలో టీలో వేసుకునే షుగర్ వేసుకుంటే ప్రాబ్లం సార్. ఓకే. కొంచెం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి. అదేంటంటే కొంచెం నాలుగు తీయంగా ఉండడానికి. ఎందుకంటే ఇవన్నీ బెరడ నుంచి తీసినటివి, చెట్ల మొక్కల నుంచి తీసినటివి, పసుపు నుంచి తీసినటివి, మిరియాల నుంచి తీసినట్టు ఉంటాయి. అవి తీసుకుంటే కషాయం లాగా ఉంటుంది బేసిక్గా. దానికోసం ఆ పెలాటబిలిటీ ఇంక్రీజ్ చేయడం కోసం, బెటర్ పెలాటబిలిటీ ఇవ్వడం కోసం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేస్తుంటారు. షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. కాళ్ళ నొప్పులకి ఇన్స్టెంట్ రిలీఫ్ గా ఇది పనిచేస్తుందా? దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడుతూ దీన్ని కూడా సప్లిమెంట్ గా తీసుకోవాలి. 2 రకాలు సార్. ఇప్పుడు మనకు నొప్పిలు భరించాలంటున్నారు అనుకోండి, అందరికీ ఒకేసారి 2 కాళ్ళు అరిగిపోవు. ఏదన్నా ఒక కాలు స్టేజ్ 4లో ఉంటుంది, ఇంకొక కాలు స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంటుంది. ఇది ఇంకా మరీ డేంజరస్ సిచ్యువేషన్. ఏంటంటే ఒక కాలు పూర్తిగా అరిగిపోయింది అనుకోండి, వీళ్ళు భారం అంతా ఆ కాలు మీద వేయలేరు. అప్పుడు భారం అంతా తీసి ఇంకో కాలు మీద వేస్తారు. అప్పుడు ఆ కాలు కూడా తొందరగా అరిగిపోయేదానికి అవకాశాలు ఎక్కువ. అలాంటి వాళ్ళలో కూడా ఈ గ్రాండ్ వాక్ వాడితే కనుక స్టేజ్ 4కి వెళ్ళిన కాళ్ళు గుజ్జు పెట్టదు, కానీ నొప్పి కంట్రోల్ అవుతుంది. కానీ ఇంకొక కాలు ఉందో చూడండి, ఏదైతే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. రేపు బహుశా మీకు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, అప్పుడు ఒక కాలుతోనే సరిపోతుంది, 2 కాళ్ళు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ప్రైస్ గురించి ప్రత్యేకించి సార్. రోజుకి శాచెట్కి 100 రూపాయలు ఖర్చు పెట్టాలి సార్. జిఎస్టీని 5% తీసుకొచ్చినారు. ఇప్పుడు 120 రూపాయల శాచెట్ 106 రూపాయలకి వచ్చింది. ఓకే. మనం 6 రూపాయలు కూడా తగ్గించేసి 100 రూపాయలకి ఇస్తున్నాం అనమాట. అప్పుడు నెల మొత్తం మీద 3000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. జనాలు ఏబ్బా కాస్ట్లీ అంటారు, కానీ కాస్ట్లీ కాదు. కాస్ట్ అనేది ఏంటంటే మనం కొనుక్కునే ఈ సప్లిమెంట్ మనకు వచ్చే బెనిఫిట్స్ 2 బేరీజ్ చేసి డిసైడ్ చేసుకోవాలి సార్. సో మీరు చాలా భరోసాగా చెప్తున్నారు అయితే ఇది ప్రివెన్షన్ మెథడాలజీలో బెస్ట్ సొల్యూషన్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. అంటే న్యాచురల్ గా లేదు, 1 నెల 3 నెలలు వాడినారు, అప్పటికీ మీకు మార్పు లేదు అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా మోకాళ్ళలో గుజ్జుపోయింది అని అర్థం. ఇంకా అల్టిమేట్ గా ఆపరేషన్ చేయించుకోవడం బెటర్. ప్రత్యేకించి అప్పుడప్పుడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రం దీన్ని ఒక మంచి ఆప్షన్ గా కన్సిడర్ చేయాలి. అంటే నాట్ బికాజ్ ఇది అమ్మడానికే చెప్పట్లేదు సార్. నేను మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చినాను కాబట్టి 25 సంవత్సరాలుగా డాక్టర్లు కలుస్తూ ఉన్నాము, మందుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రపంచం మొత్తం మీద జరిగే క్లినికల్ ట్రయల్స్ వీటికి సంబంధించిన అవగాహన అంతా మాకు ఉంటుంది కాబట్టి అందుకని ఇంత బర్నింగ్ గా చెప్తున్నాను సార్. దాన్ని ఇగ్నోర్ చేయొద్దు, దాన్ని డిలే చేయొద్దు. దయచేసి సప్లిమెంట్ గ్రాండ్ వాకే కొనమని నేను చెప్పట్లేదు, కానీ ప్రివెంటివ్ పద్ధతిలోకి పోండి. కానీ ప్రివెంటివ్ పద్ధతిలోకి పోయినప్పుడు ది బెస్ట్ అవైలబుల్ మాత్రం ఖచ్చితంగా గ్రాండ్ వాక్ గా కన్సిడర్ మీరు చేయొచ్చు. మీరు ఇంకొకటి తీసుకుంటారు కూడా తీసుకోండి, కానీ ప్రివెంటివ్ గా తీసుకోండి. మొత్తం అరిగిపోయేదాకా వెయిట్ చేయండి. సో ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం అన్నదే చాలా అవసరం సార్. ఆ పాయింట్ రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం విశ్లేషణ అందించినందుకు. ఇది మోకాళ్ళ నొప్పులు బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఒక దివ్య ఔషధం ఈ గ్రాండ్ వాక్ అని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. ఇక అన్నిటికీ మించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ ఔషధాన్ని కనుక ఉపయోగిస్తే మీ మోకాళ్ళ సమస్యల్ని వీలైనంత దూరం తరిమేయడానికి అవకాశం ఉంటుందని ఆయన భరోసా ఇస్తున్నారు.